Hi friends. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కాకరకాయ ఫ్రై చూద్దామా. సో 2 మీడియం సైజ్ కాకరకాయలు, 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కారపొడి, 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 20-25 సరిపోతాయి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడి తీసుకోండి. కాకరకాయని పై చెక్కు మొత్తం జిగురేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. సో పై చెక్కు ఉంటే కొద్దిగా చేదు వస్తుందని చెప్పి తీసేసి చూడండి మీరు కూడా ఒకసారి. ఆనియన్స్ కూడా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. సో ఇలాగా మరి చిన్న వద్దు పెద్ద వద్దు, మీడియంగా కట్ చేసి పెట్టుకోండి. సో కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మొత్తం అన్ని ముక్కలకు పట్టించేసి ఒక 1/2 అవర్ దాకా అలా వదిలేయండి. సో సాల్ట్ పసుపు వేయటం వల్ల ఏమంటే కాకరకాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసి చేదుదనం పోతుందన్నమాట. సో తర్వాత మనం ఈ ముక్కల్ని పిండేసి వాడుకుంటాం. వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి సో కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి ఈ ఆనియన్స్ని లైట్గా మగ్గించుకోండి. ఎక్కువ మగ్గిపోకూడదు, మెత్తగా అయిపోకూడదు. ఎందుకంటే కాకరకాయతో పాటు ఆనియన్స్ కూడా మగ్గితే రెండు ఈవెన్గా కుక్ అవుతాయి, ఓవర్ ఫ్రై అవ్వకుండా ఉంటాయి ఆనియన్స్ కూడా. కాకరకాయ కూడా కరెక్ట్గా ఉడికిపోతుంది ఆనియన్స్ ఉడికేలోపు. సో ఆనియన్స్ వేసేసి లైట్గా సాల్ట్, లైట్గా పసుపు వేసేసి లైట్గా మగ్గిచ్చేసుకోండి. సో ఈ వేగేలోపు కొద్దిగా మనం కాకరకాయని బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, పసుపు అండ్ ఉప్పు వేసేసి దాన్ని మనం బాగా చేత్తోనే గట్టిగా పిండేస్తే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. అది ఎలాగో చూపిస్తాను. సో ఇవి వేగుతూ ఉంటాయి. అంతలోపు చూసారా ఎలా ఉన్నాయో. ఇవి మొత్తం 2 హ్యాండ్స్ యూస్ చేసి పిండితేనే బాగా వాటర్ బయటకు వస్తే చేదు మొత్తం పోతుందండి. చూసారా ఎంత కష్టంగా ఉందో, నాకు 1 హ్యాండ్తో రావట్లేదు. సో 2 హ్యాండ్స్ యూస్ చేసి గట్టిగా పిండేస్తే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. అన్నిటినీ అలాగే చేసేయండి. సో చూసారా మొత్తం ఎన్ని వాటర్ వచ్చాయో. నేను ఏ వాటర్ పోయలేదు, 1 డ్రాప్ కూడా వాటర్ వేయకుండానే అన్నీ వచ్చేసాయి మొత్తం. సో ఈ ముక్కల్ని మొత్తం ఫ్రై అయిన ఆనియన్లో వేసేసుకొని కలిపేసుకోండి. ఆనియన్స్ కూడా కాకరకాయ ముక్కలకి ఈక్వల్గా ఉన్నాయి చూసారా. క్వాంటిటీ కానీ బాయిల్ అయిన పర్సెంట్ కూడా తక్కువగా ఉంది కాబట్టి రెండు ఈవెన్గా బాయిల్ అవుతూ వస్తాయి అన్నమాట. రెండు మంచిగా ఉడికిపోతాయి. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మనం వేయిస్తూ ఉండాలండి. అలాగా అప్పుడే కాకరకాయ కూడా కరెక్ట్గా ఉడుకుతుంది మనకి. సో చూసుకుంటూ వేస్తూ ఉండండి. కాకరకాయ అంటే అమ్మో అనుకుంటాం కదా, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. వీక్లీ 2 అయినా మిమ్మల్ని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. మేము కూడా ఇదివరకు చేసుకునే వాళ్ళం కాదు, అసలు మంత్లీ వన్స్ చేయటమే కష్టంగా ఉండేది. కానీ ఇలా ట్రై చేశాక వీక్లీ 2 పిల్లలు కూడా అడుగుతున్నారు. సో ఇలా పప్పులోకి సైడ్ డిష్గా అయినా లేదంటే అన్నంలో కుట్టిగా అయినా తినేసేయచ్చు. అన్నంలోకే కదండి, సంగట్లో కూడా చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇలా కాకరకాయ మెత్తగా ఉడికిందా లేదా అనేది మాత్రం బాగా చూసుకోండి. మెత్తపడకపోతే మాత్రం ఆ చేదు అలాగే ఉంటుంది. సో ముక్క బాగా బాయిల్ అవ్వాలి. సో ఇందులోకి ఇందాక చూపించాను కదండి, కారపొడి, కొబ్బరి పొడి అండ్ వెల్లుల్లి మూడింటిని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని వేసేసేయండి. సో ఇది ఇప్పుడు ముద్దలుగా ఉంది కదా, మనం వేయిస్తూ ఉంటే ఆ వేడికి మొత్తం అది పొడిగా అయిపోతుంది. సో ఫైనల్లీ చూసారా ఇలా వచ్చేసింది. కాకరకాయ ఆనియన్ కరెక్ట్గా ఫ్రై అవ్వటం ముఖ్యంగా చూసుకోవాలండి ఇందులో. సో పొడి వేయంగానే ఒక 2 మినిట్స్కి మనకి మంచిగా కలిసిపోతుంది. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. సో రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కవిత మల్లి వ్లాగ్స్. థ్యాంక్ యూ. Hi friends.